హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం జనసామాన్యుల్ని బెంబేలెత్తిస్తోంది. హుస్సేన్ సాగర్ కు వెళ్లే నాలా బేగంపేట, బ్రాహ్మణవాడి, వడ్డర్ బస్తీల్ని ముంచెత్తింది. వర్షానికి నానిపోయి వరద నీటితో ఇళ్లు కూలిపోతాయేమోనని భయాందోళన చెందుతూ ఉన్నారు బస్తీవాసులు. అక్కడ నెలకొన్న పరిస్థితిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి బాబర్ మనకు అందిస్తారు. ఓటు యు బాబర్. హైదరాబాద్ లో వర్ష బీభత్సం ఇంకా కొనసాగుతున్నది. బాలనగర్ చెందినటువంటి నాలా, కుకట్పల్లి బాలనగర్ ప్రాంతాల నుంచి వచ్చే నాలా బేగంపేట మీదుగా హుస్సేన్ సాగర్కి వెళ్తుంది. హుస్సేన్ సాగర్కి వెళ్ళే దారిలో ఉన్నటువంటి బ్రాహ్మణవాడి ప్రాంతాలైనటువంటి ఈ బస్తీలను ముంచెత్తుతుంది. ఇక్కడ వడ్డెర బస్తీ అని ఉన్నాము. ప్రస్తుతం ఈ వడ్డెర బస్తీలో నీటిలో ఇంకా జనావాసాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ళ లోతులో ఉన్నటువంటి నీటిలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. వాహనాలు కూడా, ఇంజన్లు కూడా, బైకులో ఇంజన్లు కూడా పాడవుతున్నాయి. జీడిమెట్ల నుంచి వచ్చే రసాయనిక వ్యర్థాలు అన్నీ ఇక నాలాలో పోస్తారు. ఈ బేగంపేట నాలాలో రాత్రిపూట డంపింగ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే డ్రమ్ముల ద్వారా అన్ని రసాయన వ్యర్థాలన్నీ రాత్రిపూట తీసుకొచ్చి వేస్తున్నారు. దీంతో ఈ జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా స్థానికులు ఆవేదన చెబుతున్నారు. ప్రస్తుతం బాధితులు చాలా మంది ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి మీ ప్రాబ్లం, ఎప్పటి నుంచి ఉంది? 4-5 రోజులు సారు. తెల్లం దాకా 12 గంటల రాత్రి, 1 గంట రాత్రి వస్తే నీళ్ళు వస్తుంటే మా బట్టలు అన్నీ తడిసి మేము ఆగం అవుతున్నాము. ఏం చేయాలి సారు? మాకు పరిస్థితి మంచిగా లేదు. నీళ్ళు వచ్చి ఒక్కనాడన్నా నిద్ర లేదు, మాకు నిద్ర లేదు, ఆగారం లేదు, ఇంత వండుకొని తిందామన్నా పరిస్థితి లేదు. అట్లా ఇప్పుడు మీ ఇళ్లలోకి వచ్చే నీటిని బకెట్లతో, చెంబులతో బయటపడేస్తున్నారు. ఇంకా ఎందుకు ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి? బయటకు వెళ్ళే మార్గం లేదా ఏంటి? లేదు సారు, లేదు. బయటికి వెళ్ళే మార్గమే లేదు. బయటికి వెళ్ళే మార్గం లేదు. ఎత్తిపోసుకుంటున్నాము, దూడుచుకుంటున్నాము, జర ఉంటున్నాం, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఏం మాకు కప్పుకుందామన్నా కానీ ఏం బట్టలు లేవు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇలా ఇబ్బంది ఉంటుందమ్మా? ఎట్లా ఉంటుంది మీ కాలనీలో, బస్తీలో, వడ్డెర బస్తీలో ఎలా నడుస్తుంది? ఇక్కడ దాకా వస్తాయి సార్ నీళ్ళు, ఇక్కడ దాకా వస్తాయి. మా పిల్లలకు చదువు లేక వీళ్ళకి 4-5 రోజులు పోనీకి రాక, మళ్ళా పోతే మాకు అన్నం లేదు. మా బట్టలన్నీ తడిసిపోయినాయి, బట్టలు తడిసిపోయినాయి. మాకు చలి వస్తుంది, జ్వరాలు వచ్చి నిన్న దవాఖానలలో పడ్డాము. ఇప్పుడు వరద నీరు ఇలా బస్తీలో చొచ్చుకెళ్తుంది కదా, జీహెచ్ఎంసీ అధికారులకు కానీ, ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? వాళ్ళు ఏమంటున్నారు ఏంటి? నాతోటి ఎమ్మెల్యే దిగిండు, ఇక్కడ ఉంటాడు చూడు, అయినా ఎమ్మెల్యే దిగిండు. నాకు పావు చరిత్రలు వంపలే, బియ్యం నానిపోయినాయి, నా పప్పులు ఉప్పులు అన్నీ నానిపోయినాయి. అమ్మ నాతోటి నిలబడిపించుకొని ఫోటో దిగిండు కానీ రూపాయి నాకు వంపలే. అన్నీ తడిచిపోయినాయి. 4 days నుంచి నిద్ర లేదు, చాలా ఇబ్బంది. అన్ని ఇంట్లో వస్తువులు అన్ని తడిచిపోయినాయి. అసలు నీళ్ళల్లో కాలు పెట్టాలన్నా గలీజు, జ్వరాలు వచ్చేటట్టే ఉన్నాయి. చాలా ఇబ్బంది, అంటే మస్తు ఇబ్బంది చెప్పాలంటే. నిద్ర కూడా లేకుండా మనుషులు జ్వరాలతోటి ఇబ్బంది చాలా అయిపోతుంది. ఎలా ఉంది మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రత్యక్షంగా పరిస్థితి, ఇళ్లలోకి ఫుల్గా వాటర్ రావడంతో వాళ్ళు ఇంట్లో చాలా ఉండలేని పరిస్థితి ఉన్నారు. చాలా పేదరికంతో ఉండే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. వడ్డెర బస్తీలో కాయ కష్టం చేసి, పగలంతా కాయ కష్టం చేసి ఇంటికి చేరుకునే టైంలో వీళ్ళు ఇంట్లో కనీసం కునుకు తీసే పరిస్థితి లేదు. కనీసం వాళ్ళు వండుకోవడానికి, ఆహార పదార్థాలు వండుకోవడానికి కూడా వండుకోలేని పరిస్థితి ఉంది. పిల్లలు స్కూల్ పిల్లలు చదువుకోవాలన్నా వాళ్ళ బుక్స్ కూడా తడిసిపోయిన సందర్భాలు, దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే వాళ్ళు చాలా అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితులు లేవని చెప్పేసి అంటున్నారు. అధికారులు సత్వరం స్పందించి సహాయ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని, వరద నీటిని బయటకు తోడిపారేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ జిల్లా రాజుతో కలిసి బాబర్, NTV, హైదరాబాద్.